లలలలలా. ఓ చిట్టత్త, ఏంటి మంచి హుషారుగా ఉన్నావు? మంచిగా కూనరాగాలు తీస్తున్నావు. కోడలి పిల్ల, నేను ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాను. ససరి గమమ సస. ఓ చిట్టత్తమ్మో, నీ కింద నాలాంటి చిన్న ప్రాణులుంటాయి, చూసుకొని ఆకులు రాల్చరాదు. కాలానుగుణంగా ఆకులు రాలుతాయి. ఆ ఆకులు రాల్చడం నా పని కాదు. ఆ ఆకులు నీవైనప్పుడు నీకు తెలియకపోవడం ఏంటో. ప్రకృతి దాని ధర్మం అది చేసుకుని వెళ్తుంది. ఆకులు రాల్చడం ప్రకృతి ధర్మం. అయినా నువ్వే కొంచెం చూసుకొని రావచ్చుగా. ఇంతలో అటుగా ఒక వ్యక్తి ఆ చెట్టును చీమను దాటుకొని వెళ్తుండగా చీమ చటుక్కున కరిచింది. అబ్బా అనుకుంటూ ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూడు కోడలి పిల్ల, నా ప్రమేయం లేకుండా పడిన ఆకులకి నాదే బాధ్యత అన్నావు. మరి నిన్నేం చేయకుండా అతన్ని ఎందుకు కుట్టావు? ఆకులు పండిపోయాక రాలిపోవడం సహజం. అలాగే ఆత్మరక్షణ కోసం కుట్టడం నీ లక్షణం. ఎవరి తీరు వారిదే. జరిగింది మనకు అనుకూలంగా లేదని అవతల వారిని నిందించడం సరికాదు కోడలి పిల్ల. క్షమించత్తమ్మో, ఇప్పుడు నాకు బాగా తెలిసొచ్చింది. సరే అత్తమ్మా, నేను పోయేస్తా, చిన్న పని ఉంది.